హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ రెసిపీలో మటన్ కుర్మా విత్ దోస కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 250 గ్రామ్స్ మటన్తో మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మరీ పెద్ద సైజ్ కాకుండా చిన్న పీసెస్ లాగా కట్ చేయించాము. నెక్స్ట్ వచ్చేసి మటన్ ఇష్టంగా తినేవాళ్ళు మటన్ ఫ్యాట్తో తీసుకుంటే వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవడం కోసం ప్యాన్ హీట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 యాలకులు, 5 లవంగాలు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పైసెస్ వేయించేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కొంచెం చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత బ్లెండర్లో వేసుకుందాము. అలాగే క్యాష్నట్స్ 5 వేస్తున్నాను. ఈ డైట్లో మనం క్యాష్నట్స్ కూడా చాలా తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం ముందు డ్రైగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ హీట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మటన్ కర్రీ చేస్తున్నాం కదా, నెయ్యి ఎక్కువే పడుతుంది. నెయ్యి వేడైన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి వేసుకుని, అలాగే పచ్చిమిర్చి ఒక 3 సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా ఉన్నది వేసుకున్నాము అంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మటన్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మన డైట్లో మటన్తో డైట్ చేసే వాళ్ళకి గుడ్ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా తెలుస్తుంది. అలాగే మటన్ ఇష్టపడే వాళ్ళు డిఫరెంట్ రెసిపీస్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చండి. ఇలాంటి రెసిపీస్ నేను ఇంకా చూపిస్తూ ఉంటాను, చూసి మీరు కూడా ట్రై చేద్దురు కానీ. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం స్పైసెస్ అన్నీ ముందుగానే వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న బ్లెండర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. మనం మటన్ పీసెస్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్స్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. మటన్ కుక్ అయ్యేలోపు మీకు ఈ మటన్ కర్రీకి సైడ్ డిష్ లాగా నేను దోశని ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా ఎలాగో చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఒక మిక్సింగ్ బౌల్లో 2 ఎగ్స్ వేసుకున్నాను. కొబ్బరి పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ హీట్ చేసుకోవాలి. మనం ప్యాన్ పైన వేసేటప్పుడు బ్యాటర్ అనేది ఒకసారి మిక్స్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దోశ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం దోశ ఎలాగైతే వేసుకుంటామో అలాగే మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ డైట్లో మనం చాలా వెరైటీ రెసిపీస్ అనేది చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి డైట్ని. ఇలా దోశ కాంబినేషన్తో ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంతమందికి ఐడియా అనేది వస్తుందండి తినడానికి. ఈ డైట్లో ఈజీగా తినగలుగుతారనమాట. మెసేజెస్ చేస్తున్నారు, అసలు కర్రీస్ తిని ఎలా ఉండాలి, ఆకలేస్తుంది కదా, మధ్యలో ఆకలేస్తే ఏం తినాలి అని చెప్పి అడుగుతున్నారు. ఇలా చూపిస్తే మన డైట్ చేసే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. లంచ్ డిన్నర్ ఇలా ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట అని చెప్పి అందుకే చూపిస్తున్నాను. అస్సలు వరి అవ్వకుండా ఇలాంటి కర్రీస్తో పాటు మనం హెల్తీగా ఇలా దోశలు ప్రిపేర్ చేసుకుని కడుపు నిండా తినేయచ్చు. దోశ రోస్ట్ అయ్యేటప్పుడు కొంచెం నెయ్యి కూడా పైన అలా వేసుకోండి. చూపిస్తాను. చూస్తున్నారు కదా, చక్కగా రోస్ట్ అయిపోయింది. దీన్ని మనం ఫ్లిప్ చేసేసుకుందాము. ఫ్లిప్ చేసిన తర్వాత ఒక 1/2 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎక్కువ టైం ఉంచవలసిన అవసరం లేదు. వేడివేడిగా దోశ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం. మటన్ కుర్మా కూడా రెడీ అయిపోయింది. లిడ్ తీసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా లిడ్ తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, మన డైట్లో మంచి కాంబినేషన్తో మటన్ కుర్మా అండ్ దోశ ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తూ డైట్ని ఎంజాయ్ చేస్తూ చేసేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.